ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ ఈ ఒక్క చేంజ్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రోఫీని లిఫ్ట్ చేయొచ్చు. ఆ ఒక్క చేంజ్ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. సీజన్ 12లో మనకి మంచి లెఫ్ట్ రైడర్స్ ఉన్నారు. భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని లెఫ్ట్ రైడర్స్గా కనబరచడం జరిగింది. బట్ మనకి రైట్ రైడర్స్ లేకపోవడం ప్రధానమైనటువంటి వీక్నెస్గా చెప్పుకోవచ్చు. మంచి రైట్ రైడర్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆపోజిట్ టీం లెఫ్ట్ కార్నర్ పైన అలాగే రైట్ కవర్ పైన మనం ప్రెషర్ పెట్టే అవకాశం ఉండేది. భరత్ హుడా బోత్ సైడ్ రైడర్ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం తను లెఫ్ట్ సైడ్ నుంచే రైడ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో సరైనటువంటి రైట్ రైడర్ లేకపోవడం వల్ల తెలుగు టైటన్స్ ఆపోజిట్ టీం లెఫ్ట్ కార్నర్ పైన రైట్ కవర్ పైన ప్రెషర్ పెట్టలేకపోయారు. దీనివల్ల తెలుగు టైటన్స్కి కొన్ని పాయింట్లు మిస్ అయ్యాయి అండ్ ఆపోజిట్ టీం డిఫెన్స్ పైన సరైనటువంటి ప్రెషర్ని పెట్టలేకపోయింది తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగం. సో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఒక మంచి రైట్ రైడర్ని టార్గెట్ చేయాలి. ఆ రైట్ రైడర్ కోసం తెలుగు టైటన్స్కి ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 అర్జున్ దేశ్వాల్ ఇండివిజువల్గా తన పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది ప్రో కబడ్డీ సీజన్ 12లో. తమిళ తలైవాస్ రైడింగ్ విభాగం నుంచి తనకి సరైనటువంటి సపోర్ట్ లభించినప్పటికీ కూడా ఇండివిజువల్గా మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు అర్జున్ దేశ్వాల్. ఇండివిజువల్గా తన స్టాట్స్ బాగున్నాయి అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి తెలుగు టైటన్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతాడు అర్జున్ దేశ్వాల్. అండ్ తను రీసెంట్గా తమిళ తలైవాస్ మేనేజ్మెంట్ పైన కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా తమిళ తలైవాస్ మేనేజ్మెంట్ అయితే తనని రీటైన్ చేసుకోదు. అండ్ తన పర్ఫార్మెన్స్ గతంతో పోల్చుకుంటే కొంచెం తగ్గిన నేపథ్యంలో ఆక్షన్లో తన ప్రైస్ కూడా తగ్గుతుంది. దీంతో ₹1,00,00,000 లోపలే అర్జున్ దేశ్వాల్ లాంటి టాలెంటెడ్ అండ్ ఇన్ఫార్మ్ రైట్ రైడర్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్కి. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ దొరకకపోతే కనుక అప్పుడు తెలుగు టైటన్స్కి బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అవుతాడు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అండ్ క్రిషన్ హుడా గారు కలిసి గతంలో దబాంగ్ ఢిల్లీకి ఎంత మంచి రిజల్ట్స్ని అందించారో మనందరికీ కూడా బాగా తెలుసు. అండ్ ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ని రాబట్టడంలో క్రిషన్ కుమార్ హుడ్డా గారు ఎక్స్పర్ట్ అని చెప్పాలి. యూపీ యోధాస్ నుంచి విజయ్ మలిక్ మనకు వచ్చినప్పుడు కూడా ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయని మనం భావించాం. బట్ అయినప్పటికీ ప్రో కబడ్డీ సీజన్ 11లో విజయ్ మలిక్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని రాబట్టగలిగారు క్రిషన్ కుమార్ హుడ్డా గారు. సో దీంతో నవీన్ కుమార్ని కూడా ఇంజురీ కన్సర్న్ని పక్కన పెట్టి తీసుకుంటే ఖచ్చితంగా నవీన్ కుమార్ కూడా తెలుగు టైటన్స్కి ఒక మంచి అసెట్ అవుతాడు. రైట్ రైడర్గా తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగాన్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది నవీన్ కుమార్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే తమిళ తలైవాస్ అర్జున్ దేశ్వాల్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. 100% వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ హర్యానా స్టీలర్స్ కూడా నవీన్ కుమార్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఇద్దరు రైట్ రైడర్స్లో ఎవరో ఒకరిని తీసుకుంటే కనుక తెలుగు టైటన్స్కి ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైడింగ్లో స్ట్రెంత్ పెరిగితే డిఫెన్స్లో మన పైన అంత ప్రెషర్ ఉండదు. అండ్ ఆపోజిట్ టీమ్ లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కవర్ పైన మనం ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు.